కూకట్పల్లిలో కలకలం రేపిన చిన్నారి సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కింట్లో ఉండే 10th క్లాసే విద్యార్థి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేయడానికి వచ్చిన ఆ పిల్లాడు తనను చూసిందనే ఒక కారణంతోనే సహస్రని హత్య చేశాడు. సహస్ర ఇంట్లో ఉండి బ్రేక్ చేసి డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర ఆ బాలుడిని చూసింది. దాంతో ఆమెపై కూర్చొని గొంతు నిలిమాడు. చనిపోయిందో లేదోనని డౌట్ పడిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకకూడదని విచక్షణ రహితంగా పొడిచాడు. సహస్ర శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లు ఉన్నాయి. మెడ, గొంతు, కడుపులో విచ్చలవిడిగా పొడిచి చంపేశాడు. హత్య తర్వాత పక్క బిల్డింగ్లో 15 నిమిషాలు దాక్కున్నాడు. ఈ సమయంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ బాలుడిని చూశాడు. ఆ తర్వాత నిందితుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో అతని విచారించగా అసలు విషయం బయటపడింది. సహస్ర మర్డర్ కేసులో నిందితుడి ప్రవర్తన అత్యంత క్రూరంగా ఉంది. 10వ తరగతి కుర్రాడు ప్రొఫెషనల్ కిల్లర్లా ప్లాన్ చేశాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలి అనేది పూర్తిగా పక్కా ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించి తాను లెటర్ కూడా రాసుకున్నాడు. 10వ తరగతి చదువుతున్న ఓ పిల్లాడు ఇంత క్రూరంగా హత్య చేయడం ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. టీనేజ్లో ఉన్నప్పుడు భావోద్వేగాలను సరిగా అర్థం చేసుకోలేకపోవడం, వాటిని నియంత్రించలేకపోవడం లాంటివి ఇలాంటి పెద్ద నేరాలకు పాల్పడేలా చేస్తూ ఉంటాయి. ఆ బాలుడి ఇంట్లో ఉండే కఠినమైన వాతావరణం, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, తల్లిదండ్రుల శ్రద్ధ లేకపోవడం లాంటివి కూడా పిల్లల్ని మానసికంగా కఠినంగా చేస్తాయనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ తరం పిల్లలు ఇంటర్నెట్, వీడియో గేమ్స్, సినిమాలు, సోషల్ మీడియా ద్వారా హింసాత్మక కంటెంట్కు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. సహస్రని హత్య చేసిన బాలుడు కూడా ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేవాడని విచారణలో తేలింది. ఆ ప్రభావంతోనే ఇంత క్రూరంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. వాళ్ళ తమ్ముడు కూడా ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుండే మంచి అన్నయ్య అంటుండే, అక్క అంటుండే. బర్త్డేకి కూడా వచ్చిండ్రు. వాళ్ళ అన్నను చెల్లి ఇద్దరు, వాళ్ళ ముగ్గురు ఉంటారు. మొత్తం ముగ్గురు కూడా వచ్చి పాపకి బర్త్డే రోజు కేక్ కూడా పెట్టారు. చిన్న పోరాడు చేస్తాడని ఎవరు కూడా అనుకోలేరన్న. అంత చిన్న పోరాడు చేస్తారని ఎప్పుడూ ఎవరు కూడా అనుకోము. 10th క్లాస్ పోరాడు ఒక పిల్లని ఇంత ఘోరంగా చంపుతారని ఎవరు కూడా ఊహించలేము కూడా. అసలు డౌట్ కూడా రాదు. అది ఆల్రెడీ బాబు ఎలా చేయాలి అదంతా ఆల్రెడీ పేపర్ నోట్స్లో అన్నీ రాసుకున్నాడు. ఎలా డోర్ ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి, ఎట్లా దాని గ్యాస్ గురించి రాసుకున్నాడు. గ్యాస్ పేల్చేద్దాం, ఒకవేళ మర్డర్ చేసినా కూడా గ్యాస్ పేల్చేస్తే గ్యాస్ వల్ల ప్రమాదం వల్ల పాప చనిపోయిందని అనుకుంటారని చెప్పేసి అన్ని పేపర్ మీద రాసుకున్నాడు. అన్నీ డీటెయిల్గా జరిగింది. పోలీసులు అటు ఇటు పడి బాబునైతే పట్టుకున్నారు. పాపకు వానికి ఇంకా శిక్ష పడితేనే పాపకు కొంచెం ఆత్మశాంతి కలుగుతుంది. శిక్ష అనేది కూడా ఎట్లా అంటే అన్ని ఒట్టిగా 10 ఏళ్ళు జైలు శిక్ష వేసి వదిలేసేటట్టు అయితే కాదు. ఖచ్చితంగా వానికి ఏదో ఒకటి గట్టిగానే పడాలి. వాడు ఉరి శిక్ష మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే వాడు ఇప్పుడే చేసిండు. ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే పాపను అంత ఘోరంగా మర్డర్ చేసిండు అంటే జైలు నుంచి బయటకు వచ్చినాక ఇంకెన్ని చేస్తాడని. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. బాలికను హత్య చేసిన బాలుడు సైకో అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ వీడియోలు చూడటం, క్రైమ్ సీన్స్ చూసి హత్య చేసినట్టు తెలుస్తోంది. పక్కా పథకం ప్రకారం క్రైమ్ సీన్ రచించాడు బాలుడు. హత్య చేసి ఆ తర్వాత ఆధారాలు మాయం చేయటం నేర్చుకున్నాడు. పోలీసులు పలుమార్లు బాలుడిని విచారించారు. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటెలిజెంట్గా వ్యవహరించాడు. పోలీసులను రూటు మార్చి డైవర్షన్ చేశాడు. సహస్రను ఎందుకు హత్య చేశాడనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలిక సహస్ర చనిపోయిన తర్వాతే ఇంటి బయట డోర్ పెట్టి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.